హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో నేను షార్ట్‌లో ఒక వీడియో పెట్టాను కదా! ఒక షార్ట్ పెట్టాను కదా! ఈ టైప్ ఆఫ్ కస్టమైజ్డ్ ప్యాటర్న్ మీకు చేసి చూపిస్తానని. ఏ టైంలో కమిట్ అయ్యానో తెలీదు కానీ, దీని గురించి నేను పడ్డ తిప్పులు అన్నీ ఇన్ని కాదు. చాలా సార్లు డాట్ మ్యానిపులేషన్ చేసి, డాట్ ఎలిమినేట్ చేసి కుడదాం అనుకున్నాను. బట్ నేను అనుకున్న ప్యాటర్న్‌కి ఎలిమినేషన్ ప్రాసెసెస్ అవ్వలేదు. బట్ ఫైనల్‌గా అవుట్‌పుట్ అయితే వచ్చింది. చూసారు కదా! సారీ. నీట్ ఫినిషింగ్ వచ్చింది. బట్ సాటిస్ఫైడ్‌గానే వచ్చింది. ఈ ప్యాటర్న్ ఎలా డ్రా చేయాలి ఏంటి దగ్గర 1 వీక్ అనుకుంటా. దీనికోసం టైం వెచ్చించాను. అటు చేసి ఇటు చేసి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సో ఇంకా మీకు లేట్ చేయను. సో ఈజీగా ఈ ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఇది ఇక్కడ వరకు అయితే హాఫ్ ఆఫ్ ద పార్ట్, హాఫ్ కూడా కాదు, క్వార్టర్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇంకా దీనికి హ్యాండ్స్ జాయిన్ చేయాలి, కింద స్కర్ట్ జాయిన్ చేయాలి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు బేసిక్ బాడీ బ్లాక్ ఉంటుంది కదా, నేను ఆల్రెడీ ఈ బాడీ బ్లాక్ అనేది మీకు డ్రా చేసి చూపించాను. ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఈ విధంగా ఒక పేపర్ మీద బేసిక్ బాడీ బ్లాక్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోండి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి, ఇంక్లూడింగ్ టక్స్ పాయింట్తో సహా. మీ బర్స్ట్ పాయింట్ ఎక్కడైతే ఇంక్లూడ్ చేసామో అక్కడ నేను చిన్న హోల్ పెట్టాను. సో అక్కడ కూడా డాట్ పెట్టుకొని వీడియోలో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత ఏంటంటే, నేను డ్రా చేసిన బాడీ బ్లాక్కి ఎటువంటి సీమింగ్ ఎలిమెంట్స్ లేదు. మీరు సీమింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుని ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవాలి. అది ఏంటి ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫ్యాబ్రిక్ మీద ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే డాట్ కట్ చేసాం కదా, డాట్ ఐడెంటిఫై చేసాం కదా. సో ఆ డాట్ దగ్గర 2 లైన్స్ డ్రా చేసుకుని డాట్ని మార్క్ చేసుకున్నాం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉన్న డాట్ని మనం మ్యానిపులేట్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం నెక్ దగ్గర 3 ఇంచెస్ డౌన్ డ్రా చేసాం కదా, నెక్ ఇప్పుడే మీరు కట్ చేసేయద్దు. నెక్ దగ్గర పైన స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసి అక్కడ మీరు కట్ చేయండి. ఇప్పుడు డాట్ మ్యానిపులేషన్ కోసం సెంటర్ ఫ్రంట్లో ఎక్కడైతే కార్నర్ ఉంటుందో ఆ కార్నర్కి డాట్ని జరుపుతున్నాం. అంటే మిడిల్లో ఉన్న డాట్ని, వేస్ట్ డాట్ని మిడిల్లో ఉంది కదా, ఆ మిడిల్ డాట్ని సెంటర్ ఫ్రంట్కి తీసుకొస్తున్నాం మనం. చూసారు కదా వీడియోలో. ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే మనం డాట్ మ్యానిపులేట్ చేయాలనుకున్నామో అక్కడ ఓపెన్ చేయాలి. అంటే అక్కడ కట్ చేసేసి మిగతా పార్ట్ ఏదైతే ఉందో, ఎక్కడైతే సెకండ్ డాట్ ఎండ్ అవుతుందో అక్కడికి క్లోజ్ చేసేయాలి. మనం ఎక్కడ ఓపెన్ చేయాలనుకుంటున్నామో అక్కడ కట్ చేయాలి, ఎక్కడ క్లోజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ స్టిక్ చేసేయాలి గమ్తో. ఓకే, ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి వేస్ట్ని చెక్ చేసుకోవాలి. అంటే మనకి వేస్ట్ ఎంత, 7.5 ఇంచెస్, అంటే 30 ఇంచెస్ కదా. సో బై 4 చేస్తే 7.5 రావాలి. ఆ 7.5 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా క్రాస్ చెక్ చేసి డాట్ని ఈ విధంగా మ్యానిపులేట్ చేస్తే మిడిల్లో ఉన్న డాట్ ఇప్పుడు సెంటర్కి వచ్చేసింది. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఈ విధంగా సెంటర్కి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి వేస్ట్ ఎంత అయితే ఉందో అంత కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా చెక్ చేసుకొని కింద కొంచెం కర్వింగ్ ఇవ్వండి, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే, ఒక పేపర్ తీసుకొని దాన్ని మనం ఎక్కడైతే డాట్ ఓపెనింగ్ చేసామో దాని కింద ప్లేస్ చేసి దాన్ని కూడా గమ్తో స్టిక్ చేసుకోవాలి. ఇలా స్టిక్ చేసుకోవడం వల్ల మీరు డాట్ డ్రా చేసినప్పుడు కానీ, టక్స్ వేసినప్పుడు కానీ ఈజీగా ఉంటుందన్నమాట. మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసినప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు కదిలిపోకుండా ఉంటుంది. మనం ఎంత క్లాత్ తీసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది. ఓకే, ఈ విధంగా కింద పేపర్ని అటాచ్ చేసి మనం డాట్ అనేది మ్యానిపులేట్ చేయాలి. సో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద పేపర్ అటాచ్ చేస్తే ఈ విధంగా డాట్ అనేది క్లోజ్ అయ్యి ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఓకేనా, ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను డాట్ క్లోజ్ చేసి చూపిస్తాను మీకు. ఫినిషింగ్ అనే అవుట్పుట్ అనేది నార్మల్గా ఎలా వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. చూసారు కదా, ఇక్కడ డాట్ క్లోజ్ చేశాను ఫర్ సెంటర్ ఫ్రంట్లోకి డాట్ మ్యానిపులేట్ చేసాం కదా, అది నెక్ ఇక్కడ నుంచి ఎదర వైపుకి వచ్చేలాగా మ్యానిపులేట్ చేసి ఫోల్డ్ చేశాను. ఓకే,
ఇప్పుడు చూసారు కదా, షేప్ అనేది బాగా తెలుస్తుంది కదా ఇప్పుడు మీకు. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మధ్యలోది ఎలా కట్ చేశాననేది చూద్దాం. సో మధ్యలోది కట్ చేయడానికి ఏం లేదు, జస్ట్ మీరు తీసుకున్న తీసుకున్న పేపర్ని ఫోల్డ్ చేసి మీ షోల్డర్ స్ట్రిప్ ఎంతైతే ఉందో ఆ షోల్డర్ స్ట్రిప్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ మనం తీసుకోవాలి. అంటే షోల్డర్ స్ట్రిప్ ఇక్కడ దగ్గర దగ్గర 4.5 ఇంచులు ఎంత ఉంది, 4.5ని హాఫ్ చేస్తాం అంటే 2.25 ఇంచులు అవుతుంది కదా. సో కరెక్ట్గా ఆ మిడిల్ లైన్ నుంచి పర్పెండిక్యులర్గా స్ట్రైట్గా కింద 1.5 ఇంచ్ వదిలేసి మీరు మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు అర్థమవుతుంది కదా. ఈ విధంగా షోల్డర్ ఎంతైతే ఉందో దాన్ని బయట చేసి కరెక్ట్గా మిడిల్లో ఒక పాయింట్ పెట్టుకుని అక్కడి నుంచి వీ షేప్లో, పర్ఫెక్ట్ వీ షేప్లో కట్ అయ్యేలాగా మనం కింద 1 ఇంచ్ వదిలేసి 1 to 1.5 ఇంచ్ వదిలేసి మీరు మార్క్ చేసుకోవాలి. మీ ఇష్టం, కింద మీరు అప్ టు 3 ఇంచెస్ వరకు ఎంతైనా మీరు వదులుకోవచ్చు. కావాలంటే ఇంకా డీప్గా కట్ అయ్యే విధంగా కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. సో నేనైతే 1.5 ఇంచ్ కింద మార్క్ చేసి అక్కడి నుంచి వీ షేప్ అనేది తీసాను. ఈ విధంగా వీ షేప్ తీసిన తర్వాత దీనికి సీమింగ్ ఎలవెన్స్ ఇచ్చుకుంటూ మనం డ్రా చేసుకోవాలి.